ప్రైజ్ లార్డ్. షాలోమ్ మీకు సమాధానం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరట అందరికీ సమాధానం కలుగును గాక. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి దావీదు కీర్తనలు 128. ఈరోజు చాలా కుటుంబాలు కట్టబడడానికి కారణం, సమస్యలలో ఉండడానికి కారణము ఏంటి అని అంటే ప్రభు యందు భయభక్తులు కలిగి లేనివారు. అంటే భయభక్తులు ఎవరు కలిగి ఉండాలని అంటే పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. యజమానుడు, ఆ కుటుంబంలో యజమానుడు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథము 128వ దావీదు కీర్తనలో ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదవు, నీకు మేలు కలుగును. నీ కౌగిటిలో నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. హల్లెలూయా. ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి తన రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది. మరి అలాంటి పరిస్థితులలో ఆశీర్వదించబడట్లేదు, మా కుటుంబాలలో పరిస్థితులు బాగలేదంటే ఆ ఇంటి యజమానుడే కారణం. ఆ ఇంటి యజమానుడే కారణం. ఎట్లా అనంటే యజమానుడు కరెక్ట్ లేనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారు అందరూ దారి తప్పుతారు, క్రమశిక్షణ ఉండదు. మరి అలాగనే మరి యజమానుడు సరైన మార్గంలో ఉన్న కుటుంబాలలో క్రమశిక్షణ కూడా లేదు. తల్లిదండ్రులు భయభక్తులు యెహోవా యందు ఉన్న కుటుంబాలలో కూడా క్రమశిక్షణ లేదు. మరి ఆ రీతిగాని మనం యెహోవా వాక్యాన్ని తప్పుపట్టడానికి కూడా వెళ్ళలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి మా కుటుంబంలో మేము ఇద్దరం కలిసి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము. మరి మా పిల్లలు ఒలివ మొక్కల వల్ల లేరు. మరి మా బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల లెక్క ఉంటారని అన్నారు, మరి ఆశీర్వదించబడలేదు అని అనుకుంటే ఇక్కడ ఏంటి అని అంటే పిల్లలు కొందరు తల్లిదండ్రుల మాటలకు విధేయ చూపక లోకానుసారంగా జారిపోయిన వారు, లోక స్నేహంలో, లోక అలవాట్లకు, లోకపు ముచ్చట్లకు. మరి అందరించి దేవుడు ఏమంటాడంటే ఈ లోక జ్ఞానము కాదు యెహోవా దగ్గర. మరి అలాంటి పరిస్థితులలో ఇక్కడ తేటగా రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ కౌగిటిలో నీ భార్య ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగు ఆశీర్వదించబడుదురుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ రోజుకి నీ ఇంట్లో ఆశీర్వాదం లేదంటే ఓ యజమానుడా, ఓ యజమానురాలు, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. నీ యజమానుడు ఏ స్థితిలో ఉంటున్నాడు, బయట ఏ స్థితిలో నడుచుకుంటున్నాడు, బయట క్రమశిక్షణగా ఉంటున్నాడు, ఇంట్లో కాస్త క్రమశిక్షణ లేదు, బయట ఎందరికో విధేయ చూపుతున్నాడు, కానీ దేవుని యందు విధేయత లేనివాడు, దేవుడు అంటే భయం భక్తి లేనివాడు. మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది, తన రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోవలో నడవాలి. ఈ లోకంలో తోవల కాదు, ఈ లోకానుసరమైన మార్గం కాదు. ఆయన మార్గం వేరు, ఆయన తోవ వేరు. ఆయన నిలకడ కలిగిన వాడు, ఆశీర్వదించువాడు. ఈ రోజు వరకు నీ కుటుంబంలో శ్రమ, దుఃఖము, వేదన, బాధ, నీ రెక్కల కష్టార్జితం ఏడబోతుంది. వేలు పని చేస్తున్నావు కదా, మరి నీ రెక్కల కష్టార్జితం ఏడబోతుంది. అసలు నీకు నువ్వే ఆనందపడుతున్నావు, కానీ నీ రెక్కల కష్టార్జితంతో నీ కుటుంబం ఆనందపడుతుందా? సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరి మీద నీ కోపము, ఎవరి మీద నీ సనుక్కోవడం, ఎవరి మీద నీ గులుక్కోవడం, నీ రెక్కల కష్టార్జితం వ్యర్థమైపోతుంది. దాన్ని బట్టి నువ్వు ఆలోచన చేయి. ఏమైంది? నేను ఉదయకాలం నుంచి చేసిన కష్టార్జితం ఏమైపోయింది? నా రెక్కల కష్టార్జితం ఎందుకు ఆశీర్వదించబడట్లేదని మోకరించి యెహోవా సన్నిధానంలో విజ్ఞాపన చేయి. అప్పుడు నీ రెక్కల కష్టార్జితం యెహోవా ఆశీర్వదిస్తాడు. నువ్వు యెహోవా మార్గంలో నడు, యెహోవా తోవలో నడు. ఆయన నీ పిల్లల్ని, నిన్ను, నీ భార్య నీ కౌగిటిలో ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ప్రియమైన కుమారుడా, యజమానుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఈ లోకంలో అందరికి కూడా మాటింటున్నావు, కానీ నీ దేవుడైన యెహోవా మాట వినలేకపోతున్నావు. నీవు ఆశీర్వదించబడాలంటే యెహోవా తట్టు తిరుగు.
దేవుడిట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. షాలోమ్.